పోస్టల్ ఓట్ల కోసం వైకాపా నాయకుల పాట్లు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వార్త ఏంటి, ఆ వార్త యొక్క సారాంశం ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పోస్టల్ ఓట్లకు వైకాపా నాయకుల పాట్లు. కుప్పంలో ఓటర్ల కాళ్ళు మొక్కిన వైనం. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం వైకాపా శ్రేణులు పడరాని పాటలు పడుతున్నారు. వైకాపాకు ఓటు వేయాలని కోరుతూ చిత్తూరు జిల్లా కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు ఉద్యోగ ఉపాధ్యాయుల కాళ్ళు మొక్కుతూ సాష్టాంగ ప్రణామాలు చేశారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకోగా ఈ చిత్రాలు మంగళవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. తమ సమస్యలపై గొంతెత్తి అరిచినా పోరాడినా పట్టించుకొని వైకాపా ప్రభుత్వం ఇప్పుడు ఓట్ల కోసం కాళ్లపై పడుతోందని ఉద్యోగ ఉపాధ్యాయ అంగన్వాడీల నాయకులు పేర్కొంటున్నారు. సో అసలు మా సమస్యల మీద మేము గొంతెత్తి అరిచిన పోరాటం చేసినా పట్టించుకున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఓట్ల కోసం సాష్టాంగ పడుతూ ఉంది. ఈ వైకాపా కార్యకర్తలు ఓట్ల కోసం సాష్టాంగ పడుతూ ఉన్నారు. వారికి మేము ఎలా వేస్తామంటూ కూడా ఉద్యోగ ఉపాధ్యాయ అంగన్వాడీ నాయకులు పేర్కొంటున్నట్లుగా ఈ ఆర్టికల్ సారాంశంగా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడడం. దుర్గా గారు, చూసారుగా పోస్టల్ ఓట్ల కోసం వైకాపా నాయకుల పాటలు, ఏంటి దీని మీద మీ విశ్లేషణ? ఏమండి, అంతా అయిపోయాక ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. ఇంతకాలం వాళ్ళనేమో చీకొట్టారు, వాళ్ళు గొంతెత్తి అరిచినా, వాళ్ళు ఉద్యమాలు చేసినా పట్టించుకోలేదు ప్రభుత్వము. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 100%, ఇంచుమించు 98% తెలుగుదేశం కూటమికి వేస్తున్నారు అని తెలిసాక ఎక్కడికక్కడ నాయకుల్లో చలనం వచ్చిందనమాట. ఎవరు వైసీపీ నాయకుల్లో వాళ్ళు ఏం చేయాలో తెలియక, మీరు చెప్పినట్టుగా కుప్పంలో ప్రభుత్వ కళాశాలలో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, అంగన్వాడీలకి కాళ్ల మీద పడి సాష్టాంగ దండ ప్రణామం చేస్తున్నారు. ఇది ఎంత సిగ్గుచేయటండి. అంటే దండం పెట్టడం తప్పు కాదు, కానీ అవసరార్థం కాళ్ళ మీద పడి మమ్మల్ని ఆదుకోండి. ఒకవైపు ఇక్కడ ఒక కార్యకర్త అభ్యర్థన చేస్తూ ఉన్నాడు, ఇక్కడ కూడా దండాలు పెట్టి మొక్కుతూ ఉన్నారు. ఒక ఓటు కోసం నలుగురు ఎలా దండాలు పెట్టడం, కాళ్ళ మీద పడ్డం, ఇక్కడ వెనకాల కూడా ఇంకొక వ్యక్తి 5గురు. ఎంత సిగ్గుచేటండి ఇది. అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 మావే అని నిన్న కూడా చెప్తున్నాడు ఆయన. అలాంటి మనిషి ఇవి ఫస్ట్ చూడాలి ఆయన. ఇది ఎక్కడో కాదు, మళ్ళీ కుప్పంలో, అది కూడా తెలుగుదేశం మన చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గాల్లో ఈ రకంగా జరగడం అనేది తలకొట్టేసిన పని ఎవరికి, వైసీపీకి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి. ముందు ఆయన ఇది చూడాలి. ఇక్కడే కాదండి, మీరు మొత్తం తీసుకుంటే వైసీపీ వాళ్ళందరూ కొంచెం వణుకుతున్నారు చెప్పాలంటే. పైకి బింకంగా ఉన్నారు కానీ వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లా. పోస్టల్ వాలెట్ ఓట్లంటే ఆషామాషి కాదు ఈసారి. గతంలో అంటే పర్వాలేదు, పెద్ద కొద్దిగానే అనుకుని వదిలేశారు. ఈసారి అవి కూడా నిర్ణయాధికారం మీద బాగా వాటి ప్రభావం చూపిస్తాయి. ఇంకొక పక్క వీళ్ళ సోషల్ మాధ్యమాల్లో ఏంటంటే వీళ్ళకి అనుకూలంగా కొంతమందిని వీళ్ళు పోగేసుకున్నారు కదా, వాళ్ళని కొనేసుకున్నారు. ఒక ఆవిడ చెప్తుంది 40% పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వైసీపీకి వచ్చేసాయట. 98% ప్రభుత్వ ఉద్యోగులే చెప్తున్నారు. మనం నిన్న చూసాం కదా, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఓటు వేశాక అతను ఏ రకంగా ఎంజాయ్ చేశాడు, ఆ పార్టీ చిహ్నాలు చెప్తూ అతను ఒక కవితలాగా పెట్టాడు. అది దాన్ని బట్టే అర్థమవుతోంది కదా వాళ్ళు ఎంత ఫ్యాన్ చేదరించుకుంటున్నారు. ఫ్యాన్ తీసుకెళ్లి కుప్పతొట్టు మీద పడేస్తామని చెప్తున్నారు. అదేమో తుప్పు పట్టేసింది, మేమేమో స్క్రాప్కి ఇచ్చేస్తామని కొంతమంది చెప్తున్నారు. ఎన్ని జోక్స్, ఎన్ని మీమ్స్ వస్తున్నాయంటేనండి ఫ్యాన్ మీద. ఈ స్టేజ్ లో కూడా వాళ్ళు ఇంకా మేము గెలుస్తాము అని అనుకుంటే అది వాళ్ళ తెలివి తక్కువతనం చెప్పాలంటే. ఇప్పుడు ఒక కుప్పంలోనే కాదు, ఇంకా చాలా చోట్ల మీరు చెప్పినట్టుగా చిలకలూరుపేటలో ఇలా జరిగింది, కాకినాడలో జరిగింది. అక్కడ వాళ్ళ అభ్యర్థులు వెళ్ళి బతిమాలుకుంటున్నారు, మాకు ఓటు వేయండి మహాప్రభు అని. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు ఏం చేసింది? 2019 నుంచి ఇంతవరకు వాళ్ళకి ఫస్ట్ తారీఖు ఎప్పుడైనా జీతాలు వేసిందా? వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చారా? వాళ్ళు పిఆర్సీ ఇచ్చారా? ఫిట్నెస్ ఇచ్చారా? ఫిట్మెంట్ ఇచ్చారా? ఏది ఇవ్వలేదు కదా. వాళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వాళ్ళు ఎలాగ అసలు అడుగుతారండి? అది సిగ్గుపడాల్సిన విషయం. అది అసలు అయినా ఒకటండి, మనకి ప్రజాస్వామ్యంలో కాళ్ళ మీద పడ్డాలి ఇవి కాదండి. మీరు పని చేస్తే వాళ్లే వచ్చి మీ కాళ్ళకి మొక్క ఓటేస్తారు. నిజంగా చెప్తున్నా, మీరు సిన్సియర్గా ఉండి మీరు పని చేశారనుకోండి,
వచ్చే అభ్యర్థి లేకపోతే ఉపాధ్యాయుడైనా కావచ్చు, నాయన నువ్వు చాలా బాగా చేసావని నీకు గౌరవం ఇస్తాడు ఆయన. అది తెచ్చుకోవాలి తప్ప నువ్వు కాళ్ళ మీద పడితే నీకు ఓటు రాదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవే అసలు ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారనేది నిర్ణయించేశాయి. చంద్రబాబు గారే గెలిచే అవకాశం ఉంది, కూటమికే ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి అంటూ కూడా ఆంధ్రజ్యోతిలోనే ఒక ఆర్టికల్ మనం చూసాం. ప్రధానంగా 4% ప్రభావం చూపించబోతుంది ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అంటూ కూడా కొన్ని వార్తలు చూసినటువంటి నేపథ్యంలో ఏంటి జగన్మోహన్ రెడ్డికి నిజంగా ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఓటమి భయాన్ని పుట్టిస్తున్నాయా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగానండి. ఇప్పుడు ఇవి నిర్ణయాధికారాన్ని కలిగిస్తాయి తప్పకుండా. ఈ 4% అనేది చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు నెగ్గడంలో ప్రతి ఒక్క ఓటు కూడా ఒక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అలాంటప్పుడు 4% అంటే వాడు నెగ్గడం అనేది ఎవరి పక్క అనేది 4% ఆల్రెడీ నిర్ణయించింది. మీరు చెప్పినట్టుగా తెలుగుదేశం కూటమి వైపు ప్రజలు ఉన్నారు అనేది చెప్పకనే చెప్తోంది మనకి. కాబట్టి ఇంకా దీనికోసం మనకి ముంజేతి కంకణానికి అర్థం ఎందుకని ఇదే చెప్తోంది, తెలుగుదేశం కూటమి నెగ్గుతుంది అని మనకి ఖచ్చితంగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.